వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. పహల్గా ఉగ్రదాడికి సంబంధించి పూర్తి స్థాయి వాస్తవాలేంటి? ఆపరేషన్ సింధూర్ ఎలా నిర్వహించారు? భారత్కు ఈ ఆపరేషన్లో ఎలాంటి నష్టం కలిగింది? మన యుద్ధ విమానాలు నిజంగా కూలిపోయాయా? ఇవి గత కొద్ది రోజులుగా విపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి వేస్తున్న ప్రశ్నలు. ఆపరేషన్ సింధూర్ అలాగే పహల్గా ఉగ్రదాడి గురించి పార్లమెంట్లో చర్చ నిర్వహించాలని, నిజాలు బయటపెట్టాలని డిమాండ్ వినిపిస్తుంది. దీనిపై పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి రగడ నడుస్తూనే ఉంది. చివరికి కేంద్ర ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటు వేదికగా క్లారిటీ ఇచ్చింది. అసలు ఆపరేషన్ సింధూర్ గురించి కేంద్రం ఏం చెప్పింది? గతంలో పాక్ విషయంలో వాజ్పేయి ఏం చేశారు? కేంద్ర ప్రకటనకు విపక్షాలు సంతృప్తి చెందాయా? వాట్స్ ది స్టోరీ? పెహల్గాం ఉగ్రదాడి ఇటీవలే కాలంలో భారత్లో సంచలనం సృష్టించిన అత్యంత దారుణమైన ఘటన. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ప్రకృతి అందాలు చూద్దామని వెళ్లిన పర్యాటకులకు అత్యంత దారుణంగా ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్ అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపైన దాడులు చేసింది. చాలా మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇది ఉగ్రవాదుల ఏరివేత విషయంలో భారత్ ఎలా గట్టిగా నిలబడుతుందో ప్రపంచానికి అర్థమయ్యేలా చేసింది. దీని తర్వాత పాకిస్తాన్ భారత్ పై దాడులకు ప్రయత్నించింది. ఆ దాడులను భారత్ కూడా ఎదుర్కొంది. భారత ఆధునిక ఆయుధాలను పాకిస్తాన్ గడగడలాడించింది. చివరికి పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. అయితే ఆపరేషన్ సింధూర్ జరిగినప్పటి నుంచి భారత్ లోని విపక్షాలకు అనేక సందేహాలు. ఈ ఆపరేషన్ ఎలా జరిగింది, భారత సైన్యం ఎలా తలబడింది వంటి ఎన్నో ప్రశ్నలు. దీనికి పార్లమెంట్ లోనే సమాధానం చెప్పాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆందోళన కొనసాగుతూనే ఉంది. దీనికి ఎట్టకేలకు కేంద్రం దీనిపై చర్చించేందుకు అంగీకరించింది. ఆపరేషన్ సింధూర్ పెహల్గాం ఉగ్రదాడిపై పార్లమెంట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. పెహల్గాంలో ఉగ్రదాడి హేయమైనటువంటి చర్య అని అన్నారు. మతం పేరు అడిగి మరీ పర్యాటకులను కాల్చి చంపారన్నారు. ఆపరేషన్ సింధూర్ కు ముందు భారత సైనికులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, పాకిస్తాన్లోని సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాడులు జరిపారని అన్నారు. ఆపరేషన్ సింధూర్ లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టామన్నారు. మే 7 రాత్రి భారత బలగాలు తమ శక్తి సామర్థ్యాలు చాటి చెప్పాయన్నారు రాజ్నాథ్. పీఓకే పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపారని, మన సైనికులు 7 ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశారని చెప్పుకొచ్చారు. కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేశామన్నారు. సింధూర్ అనేది వీరత్వానికి, శౌర్యత్వానికి ప్రతీక అని ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సైన్యానికి అభినందనలు తెలిపారు. అలాగే ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది, పాకిస్తాన్ ఏం చేసింది, భారత్ ఎలా దాడులను తిప్పికొట్టిందో కూడా రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో వివరించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ సైన్యం మనపై దాడికి దిగిందన్నారు. దాయాది దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని, మన సైనికులు మిసైళ్లతో విరుచుకుపడ్డారని తెలిపారు. పాకిస్తాన్లోని మిసైల్ లాంచింగ్ స్టేషన్ ధ్వంసమైందని, శత్రువుల దాడులను భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టిందని వివరించారు. మన వాయుసేన పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందని, ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా సైనికులు దాడులు జరిపారని, ఉగ్ర శిబిరాల్లోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదులను హతమార్చామని అన్నారు. భారత దాడులను అనేక దేశాలు సమర్థించాయన్నారు. సరిహద్దు దాటి వెళ్లడం ఆపరేషన్ సింధూర్ లక్ష్యం కాదని, అయితే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే సంస్థలను ధ్వంసం చేయడమే తమ లక్ష్యమన్నారు. మనం చేసిన దాడులతో పాక్ కాళ్లబేరానికి వచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంటు వేదికగా ప్రకటించారు. మన త్రివిధ దళాలను తట్టుకోలేక పాక్ డీజీఎంఓ వెంటనే మనకు ఫోన్ చేశారన్నారు. మాతృభూమి రక్షణలో మన సైనికుల వీరత్వం కనిపించిందన్నారు. భుజ్, ఉదంపూర్ స్థావరాలకు వెళ్లి మన సైనికుల సత్తా ప్రత్యక్షంగా చూశామన్నారు. సైనిక సత్తాను ప్రశ్నించడం విపక్షాలకు సరికాదని, ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని గట్టిగా చెబుతున్నామన్నారు. ఇలాంటి ఆపరేషన్లు జరిగినప్పుడు చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదని, 40 ఏళ్ల రాజకీయాల్లో ఉన్నా ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు వినలేదని విపక్షాల విషయంలో మండిపడ్డారు. ఇలాంటి విషయాల్లో ఆచితూచి ఆలోచించి ప్రశ్నలు అడగాలని కాంగ్రెస్ నేతలకు చురకలు అంటించారు. దేశ భద్రత విషయంలో విపక్షాలు కాస్త ఆలోచించి వ్యవహరించాలని విమర్శించారు. ఇక గతంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భద్రతా విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో కూడా రాజ్నాథ్ వివరించారు. 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు విపక్షాలు ఎలాంటి ప్రశ్నలు వేశాయో తెలుసుకోవాలన్నారు. ఆనాడు విపక్షాలు భారత భూభాగం, మన సైనికుల పరిస్థితి గురించి ప్రశ్నించాయన్నారు. మన సైనికుల చర్యను వాజ్పేయి ప్రశంసించారని,
1999లో శాంతియుత పరిస్థితిని కోరుతూ వాజ్పేయి లాహోర్ యాత్ర చేపట్టారని గుర్తు చేశారు. పాకిస్తాన్తో భారత్ స్నేహం కోరుకుంటుందని ఆనాడు వాజ్పేయి చెప్పారన్నారు. స్నేహహస్తం చాచటమే భారత్ గొప్పతనమన్నారు. ఆనాడు వాజ్పేయి తీవ్ర నిర్ణయం తీసుకుంటే పాక్ మర్నాడు సూర్యోదయం చూసేది కాదన్నారు. శాంతి కోరడం భారత్ రక్తంలోనే ఉందని మనం యుద్ధాలు కోరమన్నారు.